హలో గైస్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ లెజెండ్ రీసెంట్‌గా 'పుష్ప 2' సినిమాతో అయితే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. రిలీజ్ అయిన 'పుష్ప' నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది 'పుష్ప 2'. అదే సమయంలో కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేస్తూ అదరగొడుతుంది. రిలీజ్ అయిన 20 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 1,600 కోట్ల పైగా రాబట్టిందంటే అది మామూలు విషయం కాదు. దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూలు రాబట్టిన మూడో సినిమాగా నిలిచింది. రెండో ప్లేస్‌లో ఉన్న 'బాహుబలి 2' చిత్రాన్ని వెనక్కి నెట్టేందుకు సిద్ధమవుతుంది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక మేకర్స్ అయితే ఫుల్ వీడియో సాంగ్స్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే 'పుష్ప' అలాగే 'కిసిక్ ఫీలింగ్స్' వీడియో సాంగ్స్‌ను విడుదల చేశారు. రీసెంట్‌గా 2 రోజుల క్రితం 'దమ్ముంటే పట్టు' కూడా సెకండ్ సాంగ్ కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు సుకుమార్ అయితే లిరిక్స్ అందించగా అల్లు అర్జున్ ఆలపించారు. ఇకపోతే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అయితే కంపోజ్ చేశారు. అయితే సాంగ్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది. ఒకవైపు సంజయ్ థియేటర్ వద్ద తీవ్రమవుతున్న వేళ ఈ పాటని ఎందుకు రిలీజ్ చేశారని కొందరైతే ప్రశ్నించారు. అవసరమని అంటున్నారు. ఎందుకంటే ఈ పాట 'దమ్ముంటే పట్టు' కూడా శెఖావత్ అంటూ సాగే లిరిక్స్‌తో మొదలవుతుంది. సినిమాలో శెఖావత్ అనేది పోలీస్ ఆఫీసర్ రోల్ అనే విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ప్రస్తుతం బన్నీపై పోలీసుల కేసు నడుస్తుండడంతో ఇలాంటి లిరిక్స్ ఉన్న పాటలను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని రితు పలికారు. అయితే ఇప్పుడు ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ నుంచి కనిపించడం లేదు. టీ సిరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో ఈ సాంగ్‌ని అయితే మేకర్స్ డిలీట్ చేసిందని క్లియర్‌గా తెలుస్తోంది. సోషల్ మీడియా విమర్శలు రావడంతో డిలీట్ చేసినట్లు ఉన్నారని నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మంచి పని చేశారని అంటున్నారు. ఇప్పుడు సాంగ్ డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ఇక నెట్టింట వైరల్‌గా మారింది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.